హాయ్ ఫ్రెండ్స్, కాంతారా చాప్టర్ 1 ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. డివైన్ బ్లాక్ బాస్టర్గా మొత్తం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. బాక్స్ ఆఫీస్ సునామీ ఏంటో ఈ సినిమా చూపిస్తుంది. ఈ సినిమాని చూడడానికి తెలుగు, కన్నడ ఇలా ఇతర రాష్ట్రాల నుంచి కూడా తండోపతండాలుగా థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. ఇక కలెక్షన్స్ చూసుకున్నట్లయితే ఈ సినిమా 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అఫీషియల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి. ఇక అఫీషియల్ కలెక్షన్స్లోకి వెళ్లే ముందు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు, అలాగే సందీప్ రెడ్డి వంగ గారు, ప్రభాస్ గారు ఇలా అందరూ తదితరులు ఈ సినిమా గురించి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమా చాలా బాగుంది, సౌండ్ సిస్టమ్ బాగుంది, విఎఫ్ఎక్స్ బాగుంది అంటూ మొత్తం పొగడ్తలతో రిషబ్ శెట్టిని ముంచెత్తుతున్నారనమాట. ఇంకా అలాగే ఈ సినిమా 5 మిలియన్ల టికెట్లను అయితే బుక్ మై షోలో అమ్మడం జరిగింది. అంటే 50 లక్షల టికెట్లు ఒక్క బుక్ మై షోలోనే తెగాయన్నమాట. ఇంకా అలాగే ఓజీతో కంపేర్ చేసి చూసుకుంటే ఓజీ కన్నా కాంతారా చాప్టర్ 1 కలెక్షన్స్ అయితే ఓ మోస్తరుగా ఎక్కువ అనే చెప్పాలి. ఎందుకంటే ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే కాంతారా చాప్టర్ 1 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 235 కోట్ల గ్రాస్ను అయితే వసూలు చేయడం జరిగింది. ఇది అఫీషియల్గా వచ్చిన కలెక్షన్స్. ఇంకా ఓజీ చూసుకున్నట్లయితే 4 రోజుల్లో 252 కోట్ల గ్రాస్ను అయితే వసూలు చేసింది. ఇది 3 రోజుల్లో, అది 4 రోజుల్లో. సో కాంతారా చాప్టర్ 1 17 కోట్ల తక్కువ ఉన్న 4 రోజుల్లో ఓజీని మించి 300 కోట్ల గ్రాస్ని అయితే వసూలు చేయడం పక్కా అని తెలుస్తుంది. ఇక్కడ ఓజీకి కాంతారా చాప్టర్ 1కి కంపేర్ చేసి చూడడం అంటే ఏం లేదు. సో ఇది 3 రోజుల్లో రాబట్టింది, అది 4 రోజుల్లో రాబట్టింది. అలాగే కాంతారా చాప్టర్ 1కు వీకెండ్ కలిసి రావడంతో సండే మంచి ఆక్యుపెన్సీ ఉండటంతో జనాలు బారులు తీరి థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. సో సండే కలెక్షన్స్ కలుపుకొని మొత్తం ప్రపంచవ్యాప్తంగా కాంతారా చాప్టర్ 1 4 రోజుల్లో 300 కోట్ల గ్రాస్ని అయితే వసూలు చేయడం పక్కా అని తెలుస్తుంది. ఇంకా అలాగే చూసుకుంటే ఓజీ 9.2 రేటింగ్తో అయితే థియేటర్లో ఆడిందనమాట. సో ఈ సినిమా బట్టి చూసుకుంటే కాంతారా చాప్టర్ 1 9.3 రేటింగ్తో అయితే ఉన్నది. సో ఈ సినిమాకి ఆ సినిమాకి మనం కంపారిజన్ ఇంకా చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా జనాలకి అర్థమైపోతుంది. అలాని ఓజీని నేను తక్కువ చేసి చెప్పట్లేదు. సో ఈ ఓజీకి ఏంటంటే ఏ సర్టిఫికేట్ రావడం వల్ల అక్కడ కొంచెం ఫ్యామిలీస్ 18 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు కొంచెం చూడడానికి ఇబ్బంది పడ్డారు కాబట్టి కలెక్షన్స్లో కొంచెం తేడా అయితే కనిపించింది సెకండ్ డే నుంచి. ఇక కాంతారా చాప్టర్ 1 చూసుకున్నట్లయితే మొత్తం ఫ్యామిలీతో మొత్తం ఆడియన్స్ అందరూ హిందీ, కన్నడ, తమిళ్, తెలుగు ఇలా థియేటర్లకు పరుగులు పెడుతున్నారనమాట. సో సండే కలిసి రావడంతో, వీకెండ్ అంతా కలిసి రావడంతో మంచి కలెక్షన్స్ అయితే కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. రిషబ్ శెట్టి హీరోగా ఒక పక్క డైరెక్టర్గా సక్సెస్ అయ్యాడనే ఈ సినిమాతో తెలుస్తుంది. ఇక అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.